UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. సో నిన్న ఏదైతే జానీ మాస్టర్ గారి వైఫ్ ఏదైతే ఒక ప్రముఖ ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారో, ఆ ఇంటర్వ్యూలో మొత్తం సారాంశం ఏంటంటే ఆ అమ్మాయిదే తప్పు అన్నట్టుగా వాళ్ళ వైఫ్ గారు చెప్పారు, జానీ మాస్టర్ వైఫ్ గారు చెప్పారు. సో దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మన దగ్గర దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. విజ్ఞాన్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. విజ్ఞాన్ గారు, ఏదైతే నిన్న జానీ మాస్టర్ గారి వైఫ్ ఏదైతే ఒక ప్రముఖ ఛానల్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారో, ఆ అమ్మాయిదే తప్పు, మా ఆయనకి ఏం సంబంధం లేదు, మా ఆయన చాలా అమాయకుడు, ఆ సెగ్మెంట్లో చెప్పారు. సో ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీకేమనిపించింది? లాస్ట్ టైం ఆ వేణుస్వామి కూడా ఏదో పిచ్చి పిచ్చిగా వాగితే వాళ్ళ ఆవిడ కూడా బయటకు వచ్చి మా ఆయన వెరీ గుడ్ అనేది గుర్తుందా? అవును. ఇక్కడ కూడా అంతే, ఏ వైఫ్ అయినా సరే బయటకు వచ్చి మా ఆయనదే తప్పు అంటది. ఆవిడ ఆ కోణంలోనే అనింది. దాని గురించి అసలు మాట్లాడుకోవడం కూడా వేస్ట్ ఆ టాపిక్ గురించి. ఎందుకంటే ఆవిడ చెప్పిన ఇంటెన్షన్ మొత్తంలో కూడా వాళ్ళ హస్బెండ్ మీద ప్రేమే ఉంటుంది. సో దాని గురించి మాట్లాడుకోవడం వేస్ట్. వేరే దాని గురించి మాట్లాడుకోవాలంటే అసలు ఆ పిల్లది తప్పు ఉందా లేదా, ఇన్నాళ్ళు ఎందుకు చెప్పకుండా ఇప్పుడు బయటకు వచ్చింది. ఇంకోటి ఏంటంటే, నాగబాబు గారు నిన్న ఒక సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ అనేది చేశారు. అది జానీ మాస్టర్ గారు ఉద్దేశించే చేశారా, లేకపోతే ఇంకేదైనా నార్మల్గా డైలీ అని ట్వీట్స్ పెడతా దాని విధంగా పెట్టారా? ఏదైతే ఆ ట్వీట్ల సారాంశం ఏంటంటే, కాయిన్కి మరోవైపు కూడా చూడాలి, ఎవరైనా హీ ఆర్ షీ ఏదైనా తప్పు జరిగింది అటువైపు చూడాలి ఇటువైపు చూడాలన్నట్టు ఒక ట్వీట్లో ఉంది. సో ఆ ట్వీట్ చూసిన తర్వాత కూడా మీకు ఏమనిపించింది? అక్కడికే వస్తా. ఫస్ట్ ఈ అమ్మాయిది తప్పో రైటో, ఎందుకు ఇన్ని రోజులు వెయిట్ చేసిందో మాట్లాడుకుందాం. చిన్నపిల్ల ఫస్ట్ నెంబర్ 1. ఇప్పుడు నిన్న స్వర్ణ గారు అన్నట్టు కూడా ఎందుకు ఇప్పుడే వచ్చింది అంటే, అమ్మాయి చిన్నపిల్ల, 14 years 16 years అప్పుడు పరిచయం అయింది. ఇప్పుడు 21. పెద్ద ప్రపంచమంతా తెలిసిన అమ్మాయి ఏం కాదు. ఇక్కడ 5 ఏళ్ళు పనిచేస్తే తర్వాత నేను కొరియోగ్రాఫర్ అయిపోతా, కార్డు వస్తుంది, నా సినిమాలు నేను చేసుకుంటా. ఇంతటి సీనియర్ కొరియోగ్రాఫర్ కింద అవకాశం రావడమే చాలా అరుదు. ఎందుకంటే జానీని నమ్ముకొని బోల్డ్ అంతమంది సీనియర్లు ఉంటారు. వాళ్ళ తర్వాత ఎప్పుడో ఈ అమ్మాయి. కానీ ముందే ఈ అమ్మాయికి గుర్తింపు వచ్చింది. వాళ్ళందరిలో కల్లా ప్రత్యేకంగా ఈమెను పెట్టాడు, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ లాగా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏమైంది, ఈ అమ్మాయికి కొరియోగ్రాఫర్ అవ్వాలి, ఈయనేమో రక్కుతున్నాడు, మీద పడి గీకుతున్నాడు. ఓకేనా? ఇంట్లో చెప్పొచ్చు వీళ్ళు అన్నట్టుగా, మరి ఎందుకమ్మా అంత బాధపడ్డ బదులు ఇంట్లో చెప్పొచ్చు కదా అని. కూర్చొని ఆలోచించే వాళ్ళు ఎన్ని సలహాలన్నా ఇస్తారు. కానీ అప్పటికి ఆ మైండ్ ఎలా ఆలోచించింది, ఆ పిల్లకి ఏమనిపించింది అనేది ఇంపార్టెంట్. ఎక్కువ ప్రపంచం అంతా ఆలోచించడానికి షీ ఈజ్ నాట్ వెల్ మెచ్యూర్డ్. చిన్న అమ్మాయి. తనకు అప్పుడు ఏమనిపించింది అంటే, ఇంటికి ఫోన్ చేసి చెప్తుంది, అమ్మ నాన్న పలానా మాస్టర్ నన్ను గోకుతున్నాడు, పలానా మాస్టర్ నన్ను రక్కుతున్నాడు. వీళ్ళు ఏమంటారు, ఏ పేరెంట్ అయినా, అలా రక్కించుకునే చోట నువ్వెందుకమ్మా ఉండడం, ఇంటికి వచ్చేసే మేము చూసుకుంటాము, అంతే కదా, నేను కాపాడుకుంటా, ఇంటికి వచ్చేసే ప్రతి తండ్రి ప్రతి తల్లి అలాగే అంటారు. కూతురు పలానా చోట ఎవరితోనో లైంగికంగా వేధింపబడుతుందంటే ఏ తల్లిదండ్రి కూడా యాక్సెప్ట్ చేయరు, ఖచ్చితంగా ఇంటికే తీసుకొస్తారు. ఇప్పుడు ఇంట్లో చెప్తే ఇంటికి తీసుకెళ్తారు. నా కళ కొరియోగ్రాఫర్ అవ్వాలి, అది కళగానే మిగిలిపోతుంది. నెక్స్ట్, ఇండస్ట్రీలో ఎవరికైనా కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, మరి అన్ని బాధలు పడడం ఎందుకని మళ్ళీ ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇండస్ట్రీలో ఎవరికైనా చెప్పాలి అన్నా, వీడి మీద కంప్లైంట్ ఇవ్వాలంటే కంప్లైంట్ ఇస్తుంది, వీడు పనిలోంచి తీసేస్తే ఇంకే కొరియోగ్రాఫర్ నన్ను పెట్టుకోడు, ఎందుకంటే వీడు పెట్టనివ్వడు. ఖచ్చితంగా నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. అప్పుడు కూడా నా కళగానే మిగిలిపోతుంది. ఇక్కడే ఉండాలి, వీడిని ఎదిరించుకుంటూ ఉండాలి, త్వరగా కార్డు పొందాలి, ఏం పెట్టుకుంది. సో ఇదే కార్డు మీ ఇష్యూ వచ్చింది కాబట్టి జానీ మాస్టర్ గారి వైఫ్ ఏమంటున్నారంటే, ఆ అమ్మాయి నార్త్ వెళ్ళింది, అటు కాలీవుడ్కి వెళ్ళింది, మలయాళంకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఎటేపు వెళ్ళింది ఏంటో దానికే తెలీదు. ఈవెన్ ఒక కార్డు ఇవ్వాలన్నా కానీ యూనియన్కి కొన్ని రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఆ రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఆ అమ్మాయి పాటించట్లేదు, అందుకని కార్డు నిరాకరించారన్నట్టుగా జానీ మాస్టర్ గారి వైఫ్ అన్నారు. సో ఇది నిజమే అనుకోవచ్చా? మేడం గారు చెప్పారు, ఆవిడ దగ్గర కూడా వద్దాం. సో ఈ అమ్మాయికి కార్డు కావాలి, కార్డు వచ్చిన తర్వాత కొరియోగ్రాఫర్ కార్డు వచ్చిన తర్వాత తను పని చేయాలి. ఇక్కడ ఈ బాధలన్నీ అనుభవించుకుంటా ఒకరోజు బయటపడింది, అమ్మయ్య వీడి చెర నుంచి నేను బయటపడ్డాను, ఇక నేను హ్యాపీగా సినిమాలు చేసుకోవచ్చు అని చెప్పేసి బయటపడ్డ తర్వాత సినిమాలు ఒప్పుకుంటుంది. కార్డు కావాలి, పని చేయాలి అంటే 6.5 లక్షలు ఇచ్చింది.
కార్డు అడిగితే ఇది కాదు రేపు కాదు ఎల్లుండి, ఎలక్షన్ టైంలో ఇవ్వట్లేదు, అలా ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, రేపు రా, ఎల్లుండి రా, తర్వాత రా. అయ్యో మరి నేను సినిమాలు ఒప్పుకుంటున్నాను, కార్డు లేకపోతే ఎలా, మరి ఇక్కడ పరిస్థితి ఇలా ఉందమ్మా, మేము తప్పకుండా నీకు వచ్చేలా ప్రయత్నం చేస్తాం, చూద్దామని వీళ్ళు కాలం నెట్టేసుకుంటూ వస్తున్నారు. అసలు విషయం ఇప్పించట్లా వేరే ప్రెషర్ వల్ల. సరే వేరే వాళ్ళ కార్డు మీద కూడా పని చేసుకోవచ్చు, అవకాశాలు లేని కొరియోగ్రాఫర్ బోల్డ్ ఎంతమంది ఉంటారు, వాళ్ళ కార్డు మీద పని చేసుకోవచ్చు. ఆ కార్డు మీద పని చేసుకుందామంటే డాన్సర్లను పంపట్ల. సో అసలు పని చేయాలంటే కార్డు ఇవ్వట్లా, కార్డు దొరికితే డాన్సర్స్ని ఇవ్వట్లా. ఈ ఇష్యూని ఏం చేయాలో ఆమెకు అర్థం కాక సతమతమై వాట్సాప్ గ్రూపులలో పెట్టింది. మాస్టర్ నన్ను చాలా హింస పెడుతున్నాడు, నేను ఏదో రోజు తేల్చుకుంటా, బయటకు వస్తా, ఇది చేస్తా అది చేస్తా అని బెదిరిపోయాడు. ఈ పిల్ల ఏదో రోజు బయటకు వస్తే మనకు ప్రమాదమే అని ఆయన అనుకున్నాడు. ఆల్మోస్ట్ ఏం చేయాలో అర్థం కావట్లా. ఈ పిల్ల ఏమో రోజుకి పెడతానే నెక్స్ట్ ఇండస్ట్రీ పెద్దల్ని కలిసింది, లైక్ మన ఝాన్సీ లాంటి వాళ్ళని కలిసింది. ఝాన్సీ గారు కూర్చొని ఇది సెటిల్ చేద్దాం అనుకున్నారు. కానీ సెటిల్ చేయడానికి ఈ పిల్ల ప్రాబ్లం ఇంతది కాదు, ఇంతది. వర్క్ అనే ఇదితో ఈమెను ఎప్పటి నుంచో లైంగికంగా ఎన్నో ఏళ్ళ నుంచి పడతా ఉంది, శారీరకంగా మానసికంగా హింసించబడింది. సో లీగల్గా ఈమెకి న్యాయం జరగాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇప్పుడు వీళ్ళ ఆమె గురించి ఏం మాట్లాడుతుంది, తను కార్డు ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఈమె దగ్గర ఒక రీజన్ ఉంది, కార్డు ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఈ రీజన్ అని. ఈరోజు నువ్వు ఇక్కడ చెప్తున్నావు, మరి ఆ రోజే ఆ పిల్లకే చెప్పొచ్చు కదా, నువ్వు ఇన్ని ఇండస్ట్రీలు తిరుగుతున్నావమ్మా, ఏ ఇండస్ట్రీలో నీకు కార్డు ఇవ్వాలో అర్థం కావట్లేదు, అందుకే నీకు ఇవ్వట్లేదు అంటే ఆ పిల్ల లేదంటే నేను తెలుగులోనే పనిచేస్తాను వదిలేసుకుంటుంది కదా మీదది. మరి ఆ అమ్మాయికి చెప్పాల్సింది నువ్వు ప్రెస్కి ఎందుకు చెప్తున్నావు, దిస్ ఈజ్ ద రీజన్ అని. సో నువ్వు ప్రెస్కి చెప్పడానికి నీ దగ్గర ఒక రీజన్ ఉంది అంటే యూ హ్యావ్ వన్ రీజన్ ఆ పిల్ల కార్డు రిజెక్ట్ చేయడానికి. మరి ఆ విషయం ఆ పిల్లకే చెప్పేసి ఇక్కడ దాకా రాదు కదా ఆ విషయం, ఇక్కడ వరకు వినకపోవచ్చుగా, అదో కోణం కూడా ఉంది. అదే అక్కడికే వస్తుంది, చెప్తే వినకపోవచ్చు కదా. అంటే ఇన్నాళ్ళు కొరియోగ్రాఫర్ అవ్వాలి అనుకున్న 21 years అమ్మాయి, లోక జ్ఞానం ఏం లేదు, ఈమంత తెలివి లేదు, కూర్చొని ఆలోచిస్తే ఇలా చేయొచ్చు కదా అలా చేయొచ్చు కదా అని విశ్లేషణలు బోల్డంత మంది చెప్తారు. ఆ పిల్లకి ఒకటి ఆ ఏజ్లో ఒకటే ఉంటుంది, భయం లేకపోతే ఆశయం, అంతే. ఈ రెండుకు మించి మూడో థాట్ ఉండదు. అయితే భయపడుతుంది, వీళ్ళు నన్ను అంటే నేను రీచ్ అవ్వగలనా లేదా అనే భయం ఉంటుంది, ఖచ్చితంగా రీచ్ అవ్వాలని ఒక ఆశయం ఉంటుంది, మూడో థాట్ అనేది ఉండదు. సో ఈ సోకాల్డ్ సీనియర్ కొరియోగ్రాఫర్లు అందరూ ఇలా చెప్తున్నారు. సరే కార్డు ఇస్తా అన్నా, మాట వినలేదు, ఓకేనా, మరి అక్కడే నేను ఇస్తామన్నామండి, ఆ పిల్లే మాట వినలేదని కూడా చెప్పొచ్చు కదా, ఆ రీజన్ కూడా చెప్పొచ్చు. మేము ఇలా కార్డు ఆఫర్ చేసాము, తెలుగులోనే పనిచేయాలి, మిగతా లాంగ్వేజ్ వదులుకోము, అప్పుడు నీకు కార్డు ఇస్తామని మేము చెప్పాము, ఆ పిల్లలు నో నేను అది కుదరదు అని మాకు మొహం మీదే చెప్పింది, అందుకని చెప్పేసి మేము ఇలా నిర్ణయం తీసుకుని అది కూడా చెప్పొచ్చు కదా. ఆవిడ చెప్పలేదు అంటే అడగలేదు, ఆవిడ రిజెక్ట్ చేయలేదని అర్థం. అండ్ నెక్స్ట్ మనం కొరియోగ్రాఫర్స్ని, మ్యూజిక్ డైరెక్టర్స్ని వేరే హిందీ నుంచి కూడా తెచ్చుకొని పని చేయించుకుంటున్నాం ఇక్కడ. సో ఆల్ ఇండియా కార్డు కూడా ఒకటి ఉంటుంది. ఆ పిల్ల పాన్ ఇండియా లెవెల్లో ట్రై చేస్తుంది, తప్పేంటి, నీ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు నీ లాంగ్వేజ్లో కార్డు 6.5 లక్షలు అనుకో, పాన్ ఇండియా లెవెల్లో అన్ని లాంగ్వేజ్లో కార్డు కొనుక్కునే హక్కు ఆవిడకు ఉంది, అందరికీ ఉంది. ఇంతకుముందు కూడా మనం బోల్డ్ అంతమంది మ్యూజిక్ డైరెక్టర్లని కొరియోగ్రాఫర్లని అక్కడి నుంచి తెచ్చుకొని కూడా పని చేయించుకోలేదని ఎవరు లేరు. ఇక్కడ నుంచి కూడా ఇప్పుడు అంతెందుకు, ఇదే జానీ మాస్టర్కి మొన్న ఫిలింఫేర్ అవార్డు ఎక్కడి నుంచి వచ్చింది, తెలుగులో రాలా, పక్క లాంగ్వేజ్లో వచ్చింది. ఈయన పని చేసుకోవచ్చు అన్ని లాంగ్వేజ్లో, మరి ఆ పిల్ల ఎందుకు పని చేయొద్దు, రూల్ ప్రకారమే మాట్లాడదాం. సో కావాలని ఆ పిల్ల కార్డు ఇవ్వట్లేదని అర్థమైంది కదా. ఇప్పుడు వీళ్ళ ఆవిడ చెప్పింది నిజమా అబద్ధమా మనం చూసుకుంటే, ఆ పిల్ల ఎప్పుడు ఏ లాంగ్వేజ్ ఉంటుందో అర్థం కావట్లేదు, అందుకే కార్డు లేట్ అయింది అనింది. దీంట్లో అథెంటిసిటీ లేదు. నీ మొగుడు కూడా ఎప్పుడు ఏ లాంగ్వేజ్లో ఉంటాడో తెలియదు కదా, మరి ఆయనకి ఎలా ఇచ్చావు కార్డు, మరి ఆ పిల్లకి ఎందుకు ఇవ్వట్లేదు? అమ్మాయి జూనియర్ కాబట్టి అనుకోవచ్చు. ఎంత జూనియర్ అయినా ఎంత సీనియర్ అయినా నీ దగ్గర ఉన్నప్పుడు జూనియర్, ఇప్పుడు కొరియోగ్రాఫర్ అయింది కదా, ఇప్పుడు కొరియోగ్రాఫర్ అయింది. ఎన్ని యాంగిల్స్లో చూసుకున్నా ఆ అమ్మాయి తప్పేం లేదు, జానీ మాస్టర్దే తప్పు. దాన్ని కవర్ చేసుకోవడానికి వాళ్ళ ఆవిడ. ఇప్పుడు నాగబాబు ట్వీట్, ఆయన ఏం పెట్టాడు, అంటిల్ అండ్ అన్లెస్ నేరారోపణ రుజువైతే తప్ప ఇతన్ని దోషిగా పరిగణించలేము. ఇంచకు నిన్ను ఎవడించమన్నాడు? ఇప్పటివరకు నీ ట్వీట్ ఒకటన్నా హిట్ అయిందా? ఒక్కటి కూడా హిట్ అవ్వాలి. ఈయన ట్వీట్ చేశాడంటే ఖచ్చితంగా అవతలడితే గెలుపు ఉంటుంది. మనం రీసెంట్ డేస్ నుంచి మాట్లాడుకుందాం. ఇప్పుడు గరికపాటి ఇష్యూలో ఈయన ట్వీట్ చేశాడు ఆయన్ని తిడతా. ఈయన తిట్టిన వెంటనే ఆ మంద వస్తుంది వెంటనే ఎగబడ్డానికి.
వీళ్ళందరూ ఎగబడి రక్కేశారు. కానీ అక్కడ ఓవరాల్గా ఏం జరిగింది, చిరంజీవి గారు సారీ చెప్పారు, ఆయన కూడా యాక్సెప్ట్ చేశాడు, వీళ్ళు భోజనాలకు కూడా పిలుచుకున్నారు. అవునా? ట్వీట్ ఫెయిల్ అయిందా? నెక్స్ట్, మనోడు కాదు పగోడు. ఏంటి దాని అర్థం ఏంటి? మనోడు ఒకడు పోటీ చేస్తుంటే, మన బ్లడ్ రిలేషన్ పోటీ చేస్తుంటే, ఎవడో అడ్రస్ లేనోడి దగ్గరికి నువ్వు చేతులు ఊపడానికి వెళ్ళావు. సో నువ్వు మనోడు కాదు పగోడివి. అది నీకు కూడా ఎప్పుడు వర్తిస్తుంది? అలవైకుంఠపురంలో సినిమా, సరిలేరు నీకెవరు సినిమా ఏకకాలంలో రిలీజ్ అయినప్పుడు దసరాకి, సంక్రాంతికి, అవునా, మన బ్లడ్ అక్కడ రిజల్ట్ కోసం పోరాడుతుంటే నువ్వు నా ఫ్రెండు అని చెప్పి విజయశాంతి దగ్గరికి వెళ్ళావు. ఆవిడ కూడా అప్పుడు కేర్ చేయాలి, ఆ స్టేజ్ మీద మీరు కలుసుకున్నారు, తర్వాత సంగతి అది వేరే ఇష్యూ. అప్పుడు అలవైకుంఠపురంకి రావచ్చు కదా, మరి అప్పుడు కాదా మనోడు కాదు పగోడు? ఇప్పుడు ఎలా వర్తిస్తుంది? సో ఇక్కడ కూడా నాగబాబు ట్వీట్ ఫెయిల్. అండ్ నౌ మళ్ళీ ఇప్పుడు జానీ మాస్టర్, రేపటి రోజు నిజంగా నేరం రుజువు అయితే తల ఎక్కడ పెట్టుకుంటావు? పెట్టుకోలేవు కదా. అండ్ నెక్స్ట్ తమ్మారెడ్డికి వీళ్ళంటే పడదు, కావాలనే చేస్తున్నాడు. తమ్మారెడ్డికి ఏమన్నా పిచ్చా వీళ్ళ మీద పడ్డానికి? ఆయనకేం అవసరం? అమ్మాయికి బాధితురాలకి అండగా ఎందుకు నిలబడ్డారో చెప్పనా? ఈవెన్ నిన్న పూనం కౌర్ కూడా తమ్మారెడ్డి గారు అదే చెప్పారు, మా కంప్లైంట్ ఇవ్వు, నేను దాన్ని ఏదో చూసుకుంటాను. ద ఓన్లీ రీజన్, పెద్ద మనిషి నేనని చెప్పుకున్న వాళ్ళంతా పెద్ద మనుషులు కాదు ఇప్పుడు ప్రజెంట్. అట్లీస్ట్ ఒక ఇనిషియేట్ తీసుకున్నాడు ఆయన. అండ్ ఆ అమ్మాయి దగ్గర ఝాన్సీ అండ్ తమ్మారెడ్డి గారు అక్కడే పరిష్కరించవచ్చు, కానీ ఆ పిల్ల పెయిన్ అంత ఈజీగా అక్కడ సెటిల్మెంట్ చేసేది కాదు. ఏళ్ల తరబడి అనుభవిస్తుందని ఆ పెయిన్ వాళ్ళకి తెలుసుకున్నారు కాబట్టి నువ్వు లీగల్గా వెళ్ళని సలహా ఇచ్చారు. అక్కడే సెటిల్ చేసుకోవచ్చు, పెద్ద విషయం కూడా కాదు అది. ఈయనకు పడక కుట్ర జరుగుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, వీళ్ళు మాట్లాడే వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. ఇప్పుడు ఇందాక వీళ్ళు ఆవిడ మాట్లాడిన దానికే సరైన ఆన్సర్ లేదు. ఆ పిల్ల ఏ లాంగ్వేజ్లో ఉంటుందంటే ఉంటుంది, ఆమె ఇష్టం, అన్ని లాంగ్వేజ్లోనూ తిరుగుద్ది. అన్ని లాంగ్వేజ్లో మీ జానీ మాస్టరే తిప్పాడు ఆమెను కూడా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా. ఈయన పని చేసినప్పుడు ఆమె ఎందుకు చేయొద్దు? నీ దగ్గర ఉన్నప్పుడు అసిస్టెంటే, ఇప్పుడు కొరియోగ్రాఫర్ అయింది కదా, ఇంకెంతకాలం జూనియర్ అసిస్టెంట్ అంటే ఆమె జీవితకాలం జూనియర్గానే ఉంటుందా? జూనియర్ సీనియర్ అవ్వదా? నువ్వు కార్డు ఇస్తే కదా అయ్యేది, నువ్వు ఇవ్వకపోతే? సార్ ఇంకా కొంతమంది ప్రొడ్యూసర్స్ ఏమంటున్నారంటే ఆ అమ్మాయి జానీ మాస్టర్ వైపు సపోర్టివ్గా మాట్లాడుతున్నారు. నేమ్ తర్వాత చెప్తాను మీకు. సో వాళ్ళ ప్రొడ్యూసర్స్ ఏమంటున్నారంటే ఆ అమ్మాయిదే తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఇండైరెక్ట్గా తప్పు అన్నారు, డైరెక్ట్గా చెప్పాలా. ఎలా తప్పు అంటే, ఫస్ట్ నువ్వు ఒక 18 years పిల్లవి, కార్డ్ కావాలంటే నీకు మినిమం 18 years రావాలి. 18 years ముందే నువ్వు జానీ మాస్టర్తో ట్రావెల్ చేస్తున్నావు. 18 years తర్వాత కూడా నీకు ఆ జానీ మాస్టర్ వేధిస్తున్నాడని నీకు తెలీదా? ఇప్పుడు నేను 21, 22 years వచ్చినాయి, 20 years అప్పుడు నీకు వేధిస్తున్నాడు, బయటకు వచ్చేయచ్చుగా. అది ఒక క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకో క్వశ్చన్ ఏం చేస్తున్నారంటే, నీకు జానీ మాస్టర్ ఎప్పుడు ఒక 2-3 years నుంచి నిన్ను అసిస్టెంట్గా పెట్టుకున్నాడు. సో 2-3 years నుంచి నిన్ను ఇండియా మొత్తం ఒక 2 years వేసుకున్నా కానీ ఇండియా మొత్తం 2 yearsలో నీకు దాదాపు ఒక 200 movies చేశారు. 200 movies చేసినప్పుడు ఇండియా మొత్తం తిరిగినప్పుడు నువ్వు అప్పుడు ఏదో హెరాస్మెంట్ చేస్తున్నా అప్పుడే నువ్వు బయటికి రావచ్చుగా. ఇప్పుడు నీ బాధ ఏంటంటే నువ్వు ఒక ఆర్టిస్ట్ అవుతున్నావు, సల్మాన్ ఖాన్ దగ్గర చేసావు, అక్కడ చేసావు, ఇక్కడ చేసావు, నీకు ఒక రికగ్నైజేషన్ వచ్చింది. ఈ రికగ్నైజేషన్ ఇంకా నువ్వు జానీ మాస్టర్ ఇంకా పైకి వెళ్ళాలనుకుంటున్నావు. అందుకే నీకు కార్డు ఇవ్వనందుకే ఇప్పుడు నువ్వు జానీ మాస్టర్ మీద కేసు పెట్టి జానీ మాస్టర్ని బదలాం చేస్తున్నావు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో ఈ అమ్మాయి ఆర్టిస్ట్ అవ్వడానికి కానీ కొరియోగ్రాఫర్ అవ్వడానికి కానీ జానీ మాస్టర్ని యూజ్ చేసుకుని ఆ అమ్మాయి జానీ మాస్టర్ మీద కేసు పెట్టిందని ఒక వర్షన్. ఇంకో వర్షన్ ఏంటంటే నీకు సపోర్టివ్ కావాలంటే కొరియోగ్రాఫర్ కార్డు కావాలని మొత్తం ఆపిస్తున్నారు, ఇంకా నీకు ఒక కార్డు కావాలి. సో ఇప్పుడు నువ్వు ఏం చేసావంటే వాళ్ళు ఏమంటున్నారంటే, సో నువ్వు సుకుమార్ గారికి కనెక్ట్ అయ్యావు. సుకుమార్ గారికి నువ్వు కలిసిన తర్వాత సుకుమార్ గారు చాంబర్కి ఫోన్ చేశారు. చాంబర్కి ఫోన్ చేసి ఈ అమ్మాయికి న్యాయం చేయండి ఇలా అని చెప్పారు. సో చాంబర్ వాళ్ళు కూడా మొత్తం ప్రెస్ మీట్ పెట్టి నీ గురించి అలా చెప్పారు. చెప్పిన తర్వాత కూడా అక్కడ తమ్మారెడ్డి గారి పేరు తీసుకొచ్చారు. తమ్మారెడ్డి గారి పేరు ఏంటంటే, తమ్మారెడ్డి గారు యూనియన్ నుంచి తీసేశారని జానీ మాస్టర్ అని చెప్పారు. సో జానీ మాస్టర్ని కాకుండా జానీ మాస్టర్తో పాటు ఈ అమ్మాయిని కూడా తీసేయాల్సింది. అప్పుడు అక్కడ వన్ సైడ్ వాళ్ళు ప్లే చేస్తున్నారు. తమ్మారెడ్డి గారు ఎందుకు వన్ సైడ్ ప్లే చేశారంటే ఆయన పవన్ కళ్యాణ్ అంటే పడదు. ఇదొక రీజన్ వల్ల నువ్వు కావాలని జానీ మాస్టర్ని తొక్కాలని, ఆ జానీ మాస్టర్ ఎదుగుతున్నాడు నువ్వు కావాలని తొక్కాలన్నట్టుగా నువ్వు జానీ మాస్టర్ మీద కేసేశారు. అదే ఫిలిం ఛాంబర్ ఇద్దరిని తీసేయచ్చుగా, వన్ సైడ్ ఎందుకు? సో ఇప్పుడు జానీ మాస్టర్ని తీసేసావు, జానీ మాస్టర్ని ఇప్పుడు తప్పు లేకుండా నిర్దోషిగా బయటకు వస్తే నీదే తప్పుగా. సో ఇద్దరిని తీసేయాలి ఫిలిం ఛాంబర్ వాళ్ళు అంటే వాళ్ళందరూ చెప్పారు. సో దీనికి మీరేమంటారు? ఈ వాగిన గాడిద ఎవడున్నాడో వాడు ఎవడైనా సరే చెప్పు, 32 పళ్ళు ఎడమకాలు చెప్పుతో రాలగొడతానని చెప్పు. ఇంతకు మించి ఇంకా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇందాకే చెప్పా క్లారిటీగా ఏమని, ఆ పిల్ల వయసు ఎంత? 21 years. ఇప్పుడు నువ్వు అప్పుడే చెప్పొచ్చు కదా, అప్పుడే చెప్పచ్చు. పిల్ల భయపడింది, ఏముంటుంది, ఇంట్లో చెప్పలేదు, ఇంట్లో చెప్తే ఇంటికి తీసుకెళ్తారు.
వీడి మీద ఇంకెవరికైనా కంప్లైంట్ ఇస్తే అక్కడ పని చేయనివాడు వీడు తీసేస్తాడు. ఏం చేసినా మూటములు చదువుకొని ఇంటికి వెళ్ళాలి. ఇక్కడే కళ్ళు మూసుకొని వీడికి దూరంగా ఉంటూ భరిస్తా పని చేసుకుంటూ పైకి వస్తే కార్డు వస్తుంది. కార్డు వచ్చిన తర్వాత ఎడమకాలతో వీడిని తన్నడానికి 5 నిమిషాలు పడదు అని కోపాన్ని అంతా అణుచుకొని ఉంది ఒక అమ్మాయి. ఆమెకి రెండే తెలుసు, అయితే ఆశయం లేదా భయం. భయానికి చెప్పలా, ఆశయం కోసం పోరాడింది. ఇప్పుడు అది నెరవేరే టైం వచ్చింది. ఈ టైం కూడా ఇబ్బందులు పెట్టేసరికి ఇప్పుడు బయటకు వచ్చి చెప్పింది, అయినా నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని. ఇది ఓవరాల్గా జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఆమె కొరియోగ్రాఫర్ కార్డు కోసం పోరాడుతుంది. ఇంతకుముందు పోరాడలేదు, ఎందుకంటే అప్పుడు కొట్లాడిన కార్డు ఇవ్వరు. నీకు ఏజ్ లేదనో నీకు ఎక్స్పీరియన్స్ లేదనో అంటారు. ఇప్పుడు ఏజ్ వచ్చింది, ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మాట్లాడుతుంది. ఆ మాట్లాడిన గాడిది ఎవడో నాకు తెలియదు, కానీ వాడికి ఏమనిపించిందంటే బేసికలీ వాడు కూర్చొని ఈ కేసుని అంతా ఎనాలిసిస్ చేశాడు. నీకు వచ్చిన ఆలోచన ఆ పిల్లకి ఎందుకు రావాలి? నువ్వంటే దేశాన్ని అంతా చూసావు, నీకు ఆ పిల్ల దేశాన్ని ప్రపంచాన్ని అంతా చూడలా, ఓ జానీ మాస్టర్నే చూసింది. ఏ ఊరు తిరిగినా ఆయన్నే చూసింది. అర్థమైందా? సో ఆయనకి అయితే భక్తితోనో భయంతోనో లేకపోతే అసహ్యంతోనో ఏం వేసినా ఆయన మీదే చూపించాలి, అంతమించి వేరే ప్రపంచం తెలియదు. ఇన్ని దేశాలు తిరిగావు, ఇన్ని ఊర్లు తిరిగావు, ఇన్ని రాష్ట్రాలు తిరిగావు అని చెప్తున్నారు కదా. కొరియోగ్రాఫర్ ఖచ్చితంగా తిరిగింది. ఈయన కావాలని కూడా పట్టుకెళ్తున్నాడు, ఇక్కడ కావచ్చు అక్కడ రక్కొచ్చు, అక్కడ కావచ్చు ఇక్కడ రక్కొచ్చు ఈ పిల్లని అని చెప్పేసి అన్ని చోట్ల తనని తాను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఇంత దూరం వచ్చింది. అదే ప్రొడ్యూసర్ ఏమంటారంటే క్యారవాన్ లో రక్కినప్పుడు అక్కడ కేసు వేయాలి, అక్కడ వీడియోస్ ఉంటాయి కదా, విజువల్స్ ఉంటాయి. ఆ గాడిదకి చెప్పు, అలా చెబితేనే వీడు పని చేయనివ్వడు. రేపో మాపో కార్డు వచ్చడానికి సిచ్యువేషన్ లో ఉన్న నేను ఇప్పుడు ఎలిగేషన్ పాస్ చేసుకుని ఇంటికి వెళ్ళడం ఎందుకు అనుకుంది. ఆ పిల్లకి ఆశయం లేదా భయం తప్ప ఇంకేమీ లేదు. ఆ గాడిదకి మళ్ళీ చెప్పు, ఎవడన్నాడో నీతో నాకు తెలియదు కానీ. సో ఇంకోటి ఏంటంటే ఛాంబర్ గురించి మాట్లాడారు. ఛాంబర్ గురించి మాట్లాడితే అమ్మారెడ్డి గారు వన్ సైడ్ మాట్లాడుతున్నారు. అదే పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి పడదు కాబట్టి అందుకని ఆయన వన్ సైడ్ గా మాట్లాడుతున్నారు. ఛాంబర్ ని జానీ మాస్టర్ ని యూనియన్ నుంచి తీసేసింది, అదే అమ్మాయిని తీసేయచ్చుగా. ఇద్దరికి 2 ఎలిగేషన్స్ ఉన్నాయి ఫస్ట్ లైన్ లోనే. పవన్ కళ్యాణ్ కి ఆయనకు పడదు కాబట్టి అని కొనసాగిస్తూ రాస్తున్నారు. పడదు అనే ఎలిగేషన్ పాస్ చేసి నాకు పవన్ కళ్యాణ్ అంటే పడదని ఎక్కడన్నా తమ్మారెడ్డి గారు అన్నారా? లేదు. మరి వీడెవడు వాగడానికి? సో ఈయన కాబట్టి అన్నాడంటే ఇక తర్వాత వీడేం చెప్పినా వినాల్సిన అవసరం లేదుగా. ఆ పిల్లని తీసేయాలా ఉంచాలా తర్వాత సంగతి. పడదు కాబట్టి అని ఒక మాట అన్నాడు అంటే, పడదు నాకు పలానా వాళ్ళకి పడదు అనే ఆ మనిషి ఎప్పుడైనా బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. సో ఇతను పాస్ చేసేది ఎలిగేషన్ కదా. ఈ ఎలిగేషన్ పాస్ చేసేటోడి సలహా ఎందుకు మనకి? ఇంకా అలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా అనేది. సరే ఈ అమ్మాయిని కూడా తీసేయచ్చు కదా, ఆయన ఒక్కడే ఎందుకు తీసారు? వీళ్ళిద్దరిని తీసేసి ఇండస్ట్రీ పెద్ద నష్టపోయి బాధపడింది ఆమె పిల్ల కదా, ఇతన్ని ఈ అమ్మాయిని ఎందుకు తీసేయాలి? వాడి దగ్గర పనిచేసిన పాపానికి ఇప్పుడు ఆమె బాధితురాలు. ఆమె ఇంకో కొరియోగ్రాఫర్ కింద ఉంటే ఈ పాటికి ఎప్పుడో ఎదిగేది కదా. ఇతను రక్కడం వల్లే కదా ఆ పిల్ల అలా తయారైంది. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఈ అమ్మాయి సుకుమార్ గారిని అప్రోచ్ అవ్వడం వల్ల సుకుమార్ గారు ఛాంబర్కి చెప్పడం వల్ల ఛాంబర్ గారు జానీ మాస్టర్ని తీసేసి ప్రెస్ మీట్ పెట్టారు. దీని వెనక వీళ్ళందరూ ఉన్నారు అన్నట్టుగా. ఐ మీన్ సుకుమార్ గారు కానీ అల్లు అర్జున్ గారు. మళ్ళీ ఈ వాగిన గాడిది ఎవరో కానీ నేను సుకుమార్ని కలిశానని ఈ పిల్ల చెప్పిందా? లేదు కదా. వీళ్ళన్నీ ఊహించుకుంటూ, అదే అంటున్నా, వీళ్ళు ఒక ఊహించుకుంటూ వీళ్ళ స్క్రిప్ట్ ఏదో వీళ్ళు రాసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. ఫస్ట్ వాళ్ళని అడగండి అథెంటిసిటీగా, ఎవరే బాబు మీకు ఇవన్నీ ఎవరు చెప్పాడు రా అని. మూసుకుంటారు. ఈయన పడదు కాబట్టి, వాళ్ళు అలా చేశారు కాబట్టి, ఇలా అయ్యింది కాబట్టి. ఏమంటే ఎనాలిసిస్ వాళ్ళ బొందా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.